నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆర్డీఓ వరంగల్ కార్యాలయం వద్ద ఆర్డీఓకి జేఏసీ రాష్ట్ర నాయకులు ఫోర్ట్ వరంగల్ ఎంఆర్ఓ మొహమ్మద్ ఇక్బాల్ పాషా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీచర్స్, పెన్షనర్స్, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకత్వం శ్రీ గౌరవనీయులు లచ్చిరెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా డివిజన్ కార్యాలయాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వము గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయంలో గతంలో మాకు జీతానికి కూడా చాలా ఇబ్బంది జరిగేది, కానీ ఇప్పుడు మాకు నెల నెల సరిగ్గా జీతం వస్తున్నది. కాకపోతే మా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఉద్యోగులు రిటైర్డ్ అయినా కానీ చనిపోయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినట్టు కూడా వాళ్ళకి పెన్షన్ రావడం లేదు. పెన్షన్ రావడం జరుగుతుంది కానీ మానిటరీ బెనిఫిట్స్ అనేటువంటివి లేట్ అవుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో వెంటనే స్పందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అదేవిధంగా మరణించిన ఉద్యోగులకు వెంటనే వారి అకౌంట్లకు డబ్బులు వారి ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా పిఆర్సీ అనేటువంటిది జూన్ 2 నాటికి వెంటనే పిఆర్సీ అమలు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 61 సంవత్సరంలో ఉన్నటువంటి విఆర్ఏలు వాస్తవంగా చెప్పాలంటే అందరూ కూడా విఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. 61 సంవత్సరంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉండి 61 సంవత్సరం ఉన్న వారికి ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 1000 మంది ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 61 సంవత్సరాలు ఉన్న వారికి కూడా విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉపాధి కలిగించి స్కేల్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా రెవెన్యూ శాఖలో కానివ్వండి అన్ని శాఖలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటిది తొలగించాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ కూడా వారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి మన రెవెన్యూ శాఖకు కానివ్వండి అన్ని శాఖల వాళ్ళు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఆ సేవలు చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే రెగ్యులరైజ్ చేసి వారి కుటుంబాలు సంతోషం కలిగించాలని ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా అన్ని శాఖల ఉన్నటువంటి మన కమిటీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము మా రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులందరినీ ఆదుకోవాలి, పెన్షనర్స్ అందరినీ ఆదుకోవాలి అనేటువంటిది నేను ఈ పత్రికా ముఖం డిఏలు కూడా వాస్తవంగా చెప్పాలంటే 5 డిఏలు పెండింగ్ ఉన్నవి. దీనివల్ల ఏమిటంటే చాలా కుటుంబాలు పేరుకే ఉద్యోగులు ఉన్నారు కానీ చాలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. వారికి ప్రస్తుతము ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని బట్టి వారికి డిఏ పెరగక వాళ్ళ ఈఎంఐలు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్లకు రావాల్సినవి, చనిపోయిన ఫ్యామిలీస్కు రావాల్సినవి, అదేవిధంగా కారుణ్య నియామకాలు, డిఏలు, పిఆర్సీ ప్రకటించి అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు మొహమ్మద్ ఇక్బాల్.